మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో పనుల జాతర 2025 ఘనంగా జరిగింది. మంత్రి ధనసరి అనసూయ సీతక్క అంగన్వాడీ కేంద్రం, రహదారులు, ప్రజా పరిషత్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసి 825 మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కోసం సన్న బియ్యం, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మహిళల ఉపాధి కోసం బస్ సర్వీసులు, పెట్రోల్ పంపులు, క్యాంటీన్లు, సోలార్ ఉత్పత్తులు, కోళ్ల ఫార్ములా వంటి అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే సెక్రటరీ వరకు, ఈఎన్సీ నుంచి మొదలుకుంటే ఏఈల వరకు అందరూ కూడా ఈనాటి పనుల జాతర 2025లో మరి మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు నేను మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని పాకాల కొత్తగూడెం గంగారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీపీ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీడీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, పీడీ గారికి, ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే సెక్రటరీ వరకు, ఈఎన్సీ నుంచి మొదలుకుంటే ఏఈల వరకు అందరూ కూడా ఈనాటి పనుల జాతర 2025లో మరి మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు నేను మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని పాకాల కొత్తగూడెం గంగారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీపీ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీడీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, పీడీ గారికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.